కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ జూనియర్ ఇంటర్, రేపు సీనియర్ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. ఈసారి ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. జూనియర్ ఇంటర్ విద్యార్థులు మారిన సిలబస్తో తొలిసారిగా పరీక్షలు రాయబోతున్నారు. నమూనా ప్రశ్న పత్రాలు, పాఠ్యాంశాల బోధనపై ముందుగానే అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. 100% ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా 50 రోజులు ప్రణాళిక అమలు చేశారు. ఈసారి పరీక్షల వివాదంలోనూ మార్పులు చేశారు. గతంలో ఇక్కడ అధికారులే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని నియమించారు. పరీక్షల పర్యవేక్షణకు ఒక అబ్జర్వర్ను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు, ఇతర చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్ల నిఘా ఉంటుంది. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆర్ఐఓ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాలకు వాటికి అనుసంధానం చేశారు. దాదాపు 10.57 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాష తెలిపారు. మొత్తం 1537 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల కోసం త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి భారీగా నిఘా పెంచింది. అన్ని పరీక్షా గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పరీక్షా కమిటీలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు చేస్తాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. అంటే కేంద్రం పరిసరాల్లో జన సమూహాలను అనుమతి లేదు. జెరాక్స్ సెంటర్లను కూడా పరీక్షా సమయంలో మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరి ఇదే అంశం గురించి గోపాలపురం నుంచి మా రిపోర్టర్ అలీం ఫోన్ ఇన్ లైవ్ లో రెడీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అలీం, చెప్పండి. పిల్లలు ఇప్పుడు స్టూడెంట్స్ లో రిజల్ట్స్ భయం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ రిజల్ట్ భయం నుంచి తప్పించుకోవడం ఎలా పిల్లలు? అలీం వినపడుతోందా? అన్మ్యూట్ చేయండి అలీం, అన్మ్యూట్ చేయండి. అలీం చెప్పండి. అలీం అన్మ్యూట్ చేయండి, మీరు అన్మ్యూట్ చేయలేదు. హలో, అలీం చెప్పండి. స్టూడెంట్స్ రిజల్ట్స్ గురించి ఇప్పుడే ఆలోచించడం అంటే సినిమా రిలీజ్ కాకముందు హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందనే టెన్షన్ పడటం ఎంతో, రిజల్ట్ గురించి ఆలోచించడం కూడా అంతే. ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్స్ గురించి ఎప్పుడు ఆలోచించకుండా ఫోకస్ అంతా వాళ్ళు చదివిన సబ్జెక్ట్ మీదే పెట్టి ఆ పేపర్ ఎప్పుడైతే చేతికి అందిందో పేపర్ ఒకసారి పూర్తిగా పేపర్ అంతా పూర్తిగా ఒకసారి చదువుకొని ముందుగా వాళ్ళు ఏదైతే చదివారో, ఏదైతే బాగా ప్రిపేర్ అయిపోయి బాగా రాసేయాలనే ఇది ఉంటుందో దాన్ని బట్టే ముందు ఆన్సర్స్ రాసేస్తే మిగిలిన మనకి టైం ఎక్కువ కలిసి వస్తుంది. ఆ టైంలో టైంలో మనం ఆలోచించుకొని రాయగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది. కాబట్టి ఉన్న మనం రాసుకోవచ్చు. ఎప్పుడు రిజల్ట్స్ మన చేతుల్లోనే ఉండదు. ఈ రోజు మన చేతుల్లో ఉండేది మన ఆన్సర్ క్వశ్చన్ పేపర్. మన దృష్టి అంతా క్వశ్చన్ పేపర్ మీద పెట్టి దాన్ని పూర్తిగా మనం చదువుకొని మనకున్న ఆల్రెడీ స్టూడెంట్స్ ఇప్పటికే ప్రిపేర్ అయిపోయారు. ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేటప్పటికి టెన్షన్ పడే పరిస్థితుల్లో స్టూడెంట్స్ ఉంటారు. మెచ్యూరిటీ క్లియర్ క్రిస్టల్గా వాళ్ళు ఉంటారు. మైండ్ కూడా క్లియర్ క్రిస్టల్గా ఉంటుంది. ఎగ్జామ్స్ కూడా అలాగే రాయగలుగుతారు. చక్కగా ఎగ్జామ్స్ రాసి ఏ విధమైన టెన్షన్ పెట్టుకోకుండా ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్న లక్ష్యం, ప్రస్తుతానికి మీ దగ్గర స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్న లక్ష్యం ఈ 2 గంటల్లో పూర్తిగా పేపర్ మీద దృష్టి పెట్టండి. పూర్తిగా పేపర్ అంతా పూర్తిగా ఒకసారి చదవండి. చక్కగా మీకు తెలిసినవన్నీ ముందు రాసేయండి. ఆ తర్వాత మీకు తెలియని ఏమైనా ఉంటే ఆలోచించుకొని రాయడానికి కొంచెం అవకాశం ఉంటుంది. అలీం, నార్మల్గా అంతకుముందు 90s కిడ్స్కి వాళ్ళకైతే ఫోన్లు కానీ గట్రా ఏం ఉండేది కదా, ఇంటర్నెట్ కానీ ఇవే ఉండేది కదా. ఇప్పుడు పిల్లలకి ప్రతి పిల్లకి కానీ ఫోన్ ఉంటుంది. దీనివల్ల డిస్ట్రాక్ట్ అవుతున్నారు. దీని గురించి మీరేమంటారు? తప్పకుండా ఫోన్ వల్ల డిస్ట్రాక్ట్ అవుతున్నారు. తల్లిదండ్రుల చేతిలోనే ఉంటుంది. హాస్టల్స్ లో చదివే వాళ్ళకైతే కొంత అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదు కాబట్టి హాస్టల్స్ లో ఉండి చదువుకునే పిల్లలకి రిజల్ట్ కొంత డిఫరెన్స్, బయట మన ఇంటి దగ్గర ఉండి ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకి ప్లస్ హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులకి కొంచెం రిజల్ట్స్ లో డిఫరెన్స్ ఉంది. దానికి కారణం అంటే మన పిల్లలే కదా అని మనం కొంచెం నెగ్లెక్ట్ చేయడం, మన పిల్లలే కొంచెం ఫోన్ వాడితే ఏమైందిలే అని మనం కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళ కొంచెం దృష్టి అంతా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు కొంత మెచ్యూరిటీ వస్తుంది.
ఆ మెచ్యూరిటీని బట్టి మనం బాగా చదవాలి, మిగతా స్టూడెంట్స్ కన్నా మనం మంచి మార్కులు తెచ్చుకోవాలా అన్న భావన వాళ్ళకు ఉంటుంది. మన ఆ కసి వాళ్ళలో ఉండాలి. ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. లేని వాళ్ళు ఇంకా మనం 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 తల్లిదండ్రులు వాళ్ళకి మోటివేట్ చేసి ఈ 2-3 నెలల నుండి, ఉదాహరణకి నా కొడుకే ఉన్నాడు. నేను ఈ రంజాన్ ప్రారంభమైంది మాకు, మేము టీవీ కూడా క్లోజ్ చేసాం, కేబుల్ బిల్ కూడా కట్టలేదు, ఫోన్ కూడా నేను బ్యాలెన్స్ కూడా వేయించలేదు. నా విద్యార్థి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఈ రోజు రాయడానికి వెళ్ళాడు. స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతున్నారు అలీం. స్టేట్ ఫస్ట్ వస్తాడు మీ అబ్బాయి ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. ఎస్ అలీం, మీరు ఎలా చదివారు? మీరు మీ ఇంటర్మీడియట్ ఎట్లా రాశారు? మీకైనా గుర్తుందా? ఉంది మేడం, ఉందండి. మేము మాకు ఇప్పుడు ఫోన్స్ అసలు లేవు మేడం, అప్పుడు ఫోన్స్ అసలు ఏమీ లేవు. అయినా మా యావరేజ్ స్టూడెంట్ మేడం, చెప్పుకో వేరే విషయం కాదండి. యావరేజ్ స్టూడెంట్ అయినా తప్పకుండా మేము తల్లిదండ్రుల మాట, పెద్దల పట్ల గౌరవం, తల్లిదండ్రులు మనకన్నా పెద్దవాళ్ళు ఏం చెప్తే ఆ మాటని వాడు చెడు చెప్పినా మనం మంచిగా తీసుకుంటే మనం తప్పకుండా విజయం సాధిస్తాం. ఎస్ అలీం, నేను కూడా యావరేజ్ స్టూడెంటే, అందుకే నేను ఇక్కడ ఉన్నాను, మీరు అక్కడ ఉన్నారు. ఎస్, వైకే టీవీ తరఫున ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్దాం. థ్యాంక్ యూ అలీం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.